హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి గృహ సమస్యల వల్ల ఈరోజు మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మీరు రోజంతా మతపరమైన కార్యక్రమాలకు అంకితమై పనిచేస్తారు. మతపరమైన రంగంలో దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కానీ ఇంట్లో పరిస్థితులు మిమ్మల్ని ఈరోజు ప్రశాంతంగా కూర్చొనివ్వవు. మీరు పనికిరాని విషయాలపై కొందరు సభ్యులతో లేదా మరొకరితో వాదనలు చేస్తూనే ఉంటారు. ఈరోజు శాంతియుతంగా దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే ఏవైనా సాధించవచ్చని గుర్తుంచుకోండి. మీరు డబ్బు సంపాదించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం నుండి ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు శారీరకంగా పని చేయలేకపోయినప్పటికీ అన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా అనూహ్యంగా ఉంటుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు చిరాకుగా మారతారు. పనికిరాని విషయాలపై అన్నదమ్ములతో వాగ్వాదాలు ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక కారణాల వల్ల కార్యాలయంలో ఎవరితోనైనా గొడవలు కూడా ఉండవచ్చు. లేకపోతే మీరు భవిష్యత్తు ప్రయోజనాలను కోల్పోతారు. సంయమనం లేకపోవడం వల్ల కుటుంబంలో వివాదాల వల్ల అశాంతి నెలకొంటుంది. ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. ఈరోజు మొదటి భాగంలో మీరు కొన్ని ముఖ్యమైన ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఇది పని ప్రాంతంలో కొంత జాప్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈరోజు వృత్తిపరమైన వ్యాపారవేత్తలకు విజయవంతమైన రోజు అవుతుంది. మీరు ఏ పని చేసినా మీరు మొదట నిరాశ చెందుతారు. కానీ మీరు నిరంతరం ప్రయత్నిస్తే మీరు ఆశ్చర్యకరమైన విజయాన్ని పొందొచ్చు. సంకోచం లేకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. మీరు త్వరలో లాభాలను పొందుతారు. మీ కుటుంబ సభ్యులు మీ నుండి అధిక అంచనాలను కలిగి ఉంటారు. మీరు వారిని నిరాశపరచరు. ఈరోజు అహంభావాన్ని కలిగి ఉంటారు. మీ ప్రతికూల ప్రవర్తన మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను బాధ పెడుతుంది. ఈరోజు వ్యాపారం మందగించడం వల్ల డబ్బు రాక తగ్గుతుంది. ఇతర వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వల్ల మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంట్లో పెద్దలు లేదా కార్యాలయంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా మీకు ఎక్కువ పని అప్పగిస్తారు. ఇది మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మీ ఆరోగ్యం దాదాపు సాధారణంగా ఉంటుంది. గృహవసరాలు నెరవేర్చడంలో జాప్యం తగాదాలకు దారితీస్తుంది. ఈరోజు అంచనాలకు తగ్గట్టు పని చేస్తారు. ఆర్థిక పరంగా మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆచరణాత్మక స్వభావంతో మీ పనిని పూర్తి చేస్తారు. మధ్యాహ్నం వరకు ఉదాసీన వాతావరణం వల్ల వ్యాపారం వర్గానికి నిరాశ మిగిలి ఉంటుంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో మీ మెసేజ్ కూడా మెరుగుపడుతుంది. ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మరోవైపు కుటుంబ అవసరాలు తీర్చేందుకు ఖర్చులు చేయవలసి వస్తుంది. ఈరోజు చాలా విషయాల్లో ప్రతికూల ఫలితాలను పొందుతారు. కాబట్టి అన్ని రంగాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ పరుషంగా మాట్లాడకండి. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. మీరు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, స్వభావం రెండూ చెదిరిపోతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. అయితే అదనపు పనిభారం కూడా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు వెంటనే లభిస్తాయని అనుకోకండి. లేకుంటే మీరు నిరాశ చెందుతారు. మధ్యాహ్నం వరకు వ్యాపార పనులు అస్తవ్యస్తంగా ఉంటాయి. దీని తర్వాత ఒకరి మద్దతు పొందడం పనిని వేగవంతం చేస్తుంది. చిన్న విజయం సాధించిన తర్వాత అహంభావన చాలా త్వరగా వస్తుంది. దీన్ని నివారించండి. లేకపోతే మీరు పెద్ద ప్రయోజనాలను కోల్పోతారు. ఈరోజు ధన ప్రవాహం విలువైనదిగా ఉంటుంది. మీ కుటుంబీకుల ప్రవర్తన కాస్త వింతగా అనిపించవచ్చు. ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అయితే మీ పనులను వాయిదా వేయడం మానుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మీకు నష్టాలు కూడా రావచ్చు. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా పనిచేయాలి. వీలైనంత వరకు పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి. లేదంటే మీరు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. రోజువారీ పనులే కాకుండా అదనపు పనుల వల్ల ఇబ్బందులు, అలసట ఉంటుంది. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు ఇంటి చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మీరు కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మానసిక అశాంతి వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అయినప్పటికీ డబ్బు సంపాదించడంలో మీరు ఇతర పోటీదారుల కంటే ముందు ఉంటారు. మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది. ఈరోజు చాలా ఓపికగా ఉండాలి. మీ ప్రణాళికలు చాలా వరకు ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తాయి. నిరుద్యోగులకు అశుభ వార్తలు వినిపిస్తాయి. వ్యాపారంలో ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. నిరాశతో పాటు మీరు ప్రతి చోట వెక్కిరింపులు కూడా వింటారు. అస్తవ్యస్తమైన దినచర్య కారణంగా కోరికలు నెరవేరకుండా ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో ఎవరితోనూ గొడవపడకపోతే మీ స్థానం, కీర్తిని కాపాడుకోవచ్చు. మతపరమైన కార్యక్రమాలలో అయిష్టంగా పాల్గొంటారు. మీకు కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముందుగా అనుకున్న ప్రణాళికలు ఫలించడం వల్ల కొత్త వనరులు అభివృద్ధి చెందుతాయి. అయితే ఈరోజు మీరు ఏ ప్లాన్ వేసినా అది త్వరలోనే కార్యరూపం దాల్చుతుందా లేదా అనే సందేహం రావచ్చు. అయితే మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు కొన్ని లోపాలను అనుభవిస్తారు.
సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. దాన ధర్మాలు కూడా చేస్తారు. సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యుల డిమాండ్లను తీర్చడానికి డబ్బు ఖర్చు చేయబడుతుంది. ఏవైనా కొత్త ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్ట దైవారాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.